అందరూ కూడా ఎలా ఉన్నారో తెలుసుకొని రండి అని మంత్రుల్ని, ఎమ్మెల్యేలని, ముఖ్యంగా అందరినీ కూడా ఈరోజు మీ ఇంటింటికి పంపించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు గౌరవ మనందరి అభిమాన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి వర్యులు. అందులో భాగంగానే ఈరోజు రావడం జరిగింది. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు చాలామంది రైతుల మొహాల్లో ఆనందం కనిపించింది. ఏంద్రా ఈ ఆనందం అనుకున్నా. నేను రాత్రే వర్షం పడిందండి అన్నాను. వర్షం పడినట్టు అంటే వర్షానికి ఇటువైపు అంటే రైతులు ఎంత ఆశగా ఎదురు చూస్తున్నారో నిజంగా ఒక్కసారి మాకు రైతుల కష్టం కనిపించింది. ఇందాక నేను రవి గారు కారులో వస్తున్నప్పుడు మీ ఊర్లో ఉన్న చాలామంది ఆ పత్తి విత్తనాలు వేయటానికి తప్పక వెళ్ళామండి, వర్షం పడింది, మళ్ళీ వర్షం పడిన వెంటనే విత్తనాలు వేయాలి, అటు మీటింగ్ కూడా రాలేక ఇక్కడ ఉండిపోయామండి, మిమ్మల్ని చూద్దామని ఆగామండి అంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. అది కదా అభిమానం అంటే. వాళ్ళ కష్టంలో ఉన్న వాళ్ళు ఏ పని చేసుకుంటున్నా కూడా మా మీద అభిమానంతో ఆపి మమ్మల్ని ఆశీర్వదించి పంపించిన ఈ గ్రామ ప్రజలందరికీ కూడా, ముఖ్యంగా ఖమ్మంపాడు గ్రామ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ మీటింగ్ రావాలి ప్రవీణ్ గారు సోదర, మరి నువ్వు ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకోవాలంటే అమ్మ మిమ్మల్ని ఎప్పటి నుంచో రమ్మంటున్నాను, మీరే ఇప్పుడు వస్తారన్నారు, సంతోషం, కంపల్సరీగా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి అతి తక్కువ టైంలోనే ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు అభివృద్ధి బయటికి కనిపించాలి అని చెప్పి సుమారుగా ఒక 3 కోట్ల రూపాయల వర్తకు సంబంధించిన రోడ్లకి ఈరోజు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడంతో పాటు ఈరోజు ప్రజల్లో తనకున్న అభిమానాన్ని ఈరోజు మనందరికీ కూడా చూపించిన మీ అందరి అభిమాన నాయకుడు సోదరుడు ప్రవీణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఏదో అంటారు కదా, ప్రతి మహిళ విజయం వెనకాతలో ఒక మగాళ్ళు ఉంటారు అంటారు, కానీ ఈ మగాడి విజయం వెనకాతలో ఒక మహిళ ఉంది. ప్రత్యేకంగా లావణ్య గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కరెక్టే కదయ్యా, మమ్మల్ని మేము పొగుడుకోకపోతే ఇంకెవరు పొగడరు, అందుకే మేము పొగుడుకుంటున్నాం. నిజంగా చెప్తున్నా, వచ్చిన దగ్గర నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ప్రవీణ్ గారిని ఎంత ఆదరిస్తున్నారో లావణ్య గారిని కూడా అంతే ఆదరిస్తున్నారు పెదకూరుపాటు ప్రజలందరూ కూడా. ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా మీ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి గురించి నేను చెప్పక్కర్లే. పౌరుషాలగడ్డ పల్నాడుకి ఇన్ఛార్జ్ మినిస్టర్, అట్ ద సేమ్ టైం తనకిచ్చిన పనిని నిక్కచ్చిగా, నీతిగా, నిజాయితీగా పనిచేయటంలో, తనకిచ్చిన పనితో పాటు అంటే ఒక ఎథిక్స్తో కూడా రాజకీయాలు చేయటంలో దిట్ట అని ఎవరైనా చూపించవచ్చు అంటే మా గొట్టిపాటి రవి గారిని చూపించాలి. మా సహచర మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా వేదిక మీద ఉన్న మండల పార్టీ అధ్యక్షులు, ముఖ్యంగా పెద్దలు మన సాంశివరెడ్డి గారు, అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు, క్లస్టర్ ఇన్ఛార్జెస్, యూనిట్ ఇన్ఛార్జెస్, అదేవిధంగా బూత్ ఇన్ఛార్జెస్. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే కేఎస్ఎస్ మన పార్టీకి ఒక బలమైన క్యాడర్ ఉంటుంది అంటాం. ఎస్, నిజంగా ఎక్కడి నుంచి ఉంటుందంటే గ్రామ స్థాయిలో ప్రతి 50 ఇళ్ళకి ఒక కేఎస్ఎస్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఒక ఎమ్మెల్యే వరకు కూడా ఒక వృక్షంలాగా ప్రతి ఒక్క చోట నుండి కూడా జనాలకు అందుబాటులో ఉంటూ, జనాలకి మనం ఇచ్చే హామీల్ని పర్టికులర్గా చేస్తున్నామా